వేసినటువంటి పునాది నందికొండ దగ్గర ఒక తట్టలో ఇంత మట్టి మోసుకొని ప్రధానిగా ఆ నందికొండ దగ్గర పునాదులేస్తే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి 312 టీఎంసీల కెపాసిటీతో పూర్తి చేసి మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఆ సాగర కాలువ నీళ్లు లెఫ్ట్ కెనాలు రైట్ కెనాలు నీళ్లు వదిలిపెడితే అక్కడ లాకులు ఎత్తితే బిరబిరా పారుతూ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ మనం దుక్కి దున్నే పొలంలో మనం నిలబడితే మన కాళ్ళకి కృష్ణా నది నీళ్లు తాకి ఈ పంటలు పండించుకుంటూ ఈరోజు మనం సుభిక్షంగా ఉంటున్నాం. చివరికి చింతకాణి మండలంలో ఉన్నటువంటి రైతులంతా ఈరోజు 5 ఏళ్లతో అన్నం తింటున్నామనంటే అది కేవలం నాగార్జున సాగర్ నీళ్లు మాత్రమే తప్ప ఆ తర్వాత ఒక్క చుక్క నీరు కూడా ఎవరు మనకి ఇవ్వలేదు. అందుకే వీటిని ఆధునిక దేవాలయాలని చెప్పి 1967లో దీన్ని ప్రారంభం చేస్తే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాటి వరకు కూడా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నా కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్తో పాటు పవర్ ప్రాజెక్ట్స్ డ్యామ్ కింద డ్యామ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటే కూడా దాదాపు 59 సంవత్సరాలు అంటే ఒక 6 దశాబ్దాలు 60 సంవత్సరాలు చెక్కు చెదరలేదు ఆ ప్రాజెక్టు. అది కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకి ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ కట్టేటువంటి ప్రాజెక్టుకి నిదర్శనం అని చెప్పడానికి నేను అది ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నా. అదే స్థాయిలో శ్రీశైలం బహుళార్థక ప్రాజెక్ట్ 1982లో ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే 82లో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఒక పవర్ ప్రాజెక్ట్తో పాటు ఇరిగేషన్ ఇస్తూ 308 టీఎంసీల కెపాసిటీతో ఈనాటి వరకు కూడా చెక్కు చెదరలేదు. అక్కడున్న స్టోరేజ్ నీళ్లతోనే ఈరోజు కూడా నాగార్జున సాగర్కి నీళ్ళు వస్తున్నాయి, అక్కడ నుంచి మన పొలాలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అలాగే జోరాల ప్రాజెక్ట్ 1981లో మొదలుపెట్టిన కట్టినటువంటి ప్రాజెక్ట్ ఈనాటికి కూడా చెక్కు చెదరలేదు. రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ద్వారా మల్టీపర్పస్ డ్యామ్గా అది పనిచేస్తూనే ఉంది. అది కృష్ణా నది పైన చివరికి పులిచింతల ప్రాజెక్టులు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టాయి. మిత్రులారా, గోదావరి నది పైన ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 112 టీఎంసీల కెపాసిటీతో 1977లో 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందించేటట్టుగా 4 కాలువలతో కాకతీయ సరస్వతి లక్ష్మి ఫ్లడ్ కెనాల్తో కడితే ఈనాటికి కూడా ఆ ప్రాజెక్టు చెక్కు చెదరలేదు. ఈనాటికి కూడా కాకతీయ కెనాల్ ద్వారా మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తిరుమలాయపాలానికి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. దీని కెపాసిటీ 212 టీఎంసీలుగా ఉంది. అట్లాగే శ్రీపాద ఎల్లంపల్లి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఆ ప్రాజెక్టుని మొదలుపెట్టి పూర్తి చేసి మనకు అందిస్తే ఈనాటికి కూడా అది చెక్కు చెదరలేదు. ఇప్పటికి కూడా అద్భుతంగా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇన్ని వందల టీఎంసీల కెపాసిటీతో కొన్ని దశాబ్దాల క్రితం కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా చెక్కు చెదరకుండా నీళ్లు అందిస్తూ ఉంటే ఈ రాష్ట్ర వనరులు సంపద తెలంగాణ రాష్ట్రానికి చెందాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మన అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ సొమ్మంతా మనకే చెందాలని ఆలోచన చేసి ప్రత్యేక రాష్ట్రం వస్తే బాగుపడతాం అనుకుంటే ఆ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కట్టక ఒక ప్రాజెక్ట్ కట్టిందయ్యా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందయ్యా? కాళేశ్వరం 1,00,000 కోట్ల పైబడి కట్టి కూల్చేశారు తప్ప ఒక్క చుక్క నీళ్లు కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి లేకుండా పోయింది.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు 38,000 కోట్లతో మొదలు పెడితే 11,000 కోట్ల రూపాయలు పూర్తి చేస్తే కేవలం మిగిలి ఉన్నటువంటి 27,000 కోట్లతో కంప్లీట్ చేస్తే 16.5 లక్షల ఎకరాలకి నీళ్లు, 7 జిల్లాలకి మంచినీళ్లు, హైదరాబాద్ ఇండస్ట్రీకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ని 27,000తో అయిపోయేటువంటి 27,000 కోట్లతో అయిపోయేటువంటి ప్రాజెక్ట్ని కాళేశ్వరం పేరు మీద నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చూసాం. ఆ ప్రాజెక్టు 1,40,000 కోట్లకు పెరిగింది. ఎక్కడ 27,000 కోట్లు, ఎక్కడ 1,47,000 కోట్లు? పోనీ ఆ 1,47,000 కోట్లతోనైనా ఉందా ప్రాజెక్ట్ అంటే కూలిపోయి నీళ్లు లేనటువంటి పరిస్థితిలో ఈరోజు మనం బాధపడతా ఉన్నాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్ట్, ఒక్కొక్క ప్రాజెక్ట్ టీఎంసీ కెపాసిటీ 100 టీఎంసీల పైన ఉంటే కూడా చెక్కు చెదరలేదు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ వచ్చి కేవలం 5 టీఎంసీలు, అన్నారం వచ్చి 10 టీఎంసీలు, లేకపోతే సుందిళ్ళు వచ్చి ఒక 8 టీఎంసీల కెపాసిటీలో ఉన్న ఈ ప్రాజెక్టులే కేవలం 10 టీఎంసీ లోపులోనే నీళ్లు మోయలేకుండా కొట్టుకొని పోయే పరిస్థితి వస్తే ఎంత దుర్వినియోగం చేశారో నిధులు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా యావత్ రాష్ట్ర రైతాంగ సోదరులందరికీ తెలియజెప్పడం కోసమే నేను ఈ లెక్కలు చెప్పానని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఆలోచన చేయండి. ఇంకా తగుదనమ్మా అని చెప్పి ఒక పెద్ద మనిషి హరీష్ రావు గారు బయలుదేరి అబద్ధాలన్నీ పోగేసి అవినీతి సొమ్ముతో పోగేసుకున్న సోషల్ మీడియాలో, లేకపోతే వాళ్ళు పెట్టుకున్నటువంటి నమస్తే తెలంగాణ పేపర్లో, లేకపోతే టీ న్యూస్లోనో నిన్న మొన్న వారి సోదరు చెప్తా ఉన్నారు. పాయనీర్ అనే ఇంగ్లీష్ పేపరు 188 కోట్లతో కొన్నారటటువంటి పత్రికల్లో తప్పుడు వార్తలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇంకా ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి వ్యక్తులు మళ్ళీ గ్రామాల్లోకి వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, సీతారామ ప్రాజెక్ట్ ఇప్పుడు మన జిల్లాకు సంబంధించిన ప్రాజెక్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు చాలా స్పష్టంగా. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆనాడు ప్రాజెక్టు మొదలుపెట్టి గాలికి వదిలేసిపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ కెనాల్ అని ప్రత్యేకంగా డిజైన్ చేసి 100 కోట్లు పైబడి నిధులు కేటాయించి ఇవాళ లిఫ్ట్ చేస్తే ఆ నీళ్లు ఎన్ఎస్పి కెనాల్లోకి వచ్చి వైరా చెరువులోకి వచ్చి ఉపయోగపడేటట్టుగా తయారైన తప్ప వాళ్ళలాగా చేసి ఉంటే చాలా నష్టపోయేవాడు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ కేవలం 1400 కోట్లతో అయిపోయేదాన్ని 24,000 కోట్లకు పెంచి అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ని, ఇటు సీతారామ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రజలపైన గోదావరి నదిపైనే దాదాపు 1,50,000 కోట్లు దోపిడీ చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి, ఆనాటి ప్రభుత్వం తిరిగి మళ్ళీ మధ్యకు వచ్చి కట్టుకథలు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. మీ అందరికీ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, మిగులు బడ్జెట్, ఆ మిగులు బడ్జెట్తో పాటు 8,21,000 కోట్లు అప్పు చేసి పోతే ఈనాటి ప్రభుత్వం ఆ అప్పుకు సంబంధించి కేవలం 2.5 సంవత్సరాల్లో 2,08,000 కోట్ల అప్పు కట్టి కూడా 2,08,000 కోట్ల అప్పు కట్టి కూడా ప్రతి నెల ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాం. ఆనాడు ఉద్యోగస్తుల కోసం 10,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పట్టిపోతే ఈనాటి క్యాబినెట్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేబినెట్ ఆలోచన చేసి రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని నెలకి 2,000 లెక్క దాదాపు 6,000 కోట్ల రూపాయల్ని అప్పు కడుతూ కూడా వాళ్ళకి పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తూ మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ అప్పు కడుతూనే ప్రతి నెల జీతాలు ఇస్తూనే పెండింగ్ బిల్లులు ఇస్తూనే ఆనాటి టిఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి షాదీ ముబారక్ బంద్ చేయకుండా, కళ్యాణ్ లక్ష్మి బంద్ చేయకుండా, వాటితో పాటు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి పోగేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్నాం. రైతు సంక్షేమంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళకి 4,50,000 ఇళ్ళని ఒకటేసారి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క ఇస్తూ ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం కట్టలేనటువంటి ఇళ్ళని ఈరోజు మనం కడతా ఉన్నాం. అట్లాగే 1,06,00,000 కుటుంబాలకి ఓ పక్క అప్పు జీతాలు చేస్తూ కూడా 1,06,00,000 కుటుంబాలకి సన్నబియ్యం అదనంగా ఇస్తూ ఉన్నాం. మనం వచ్చిన తర్వాత 53 లక్షల కుటుంబాలకి ఉచిత కరెంటు, 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళు చేసిన అప్పులు కడుతూనే, అట్లాగే వారు చేసిన అప్పులు కడుతూనే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచాం. వారు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కడుతూనే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాల పథకాన్ని పెంచాం. వారు చేసిన అప్పులకి వడ్డీలు అసలు కడుతూనే ఉచిత బస్సు మహిళల కోసం ఏర్పాటు చేశాం. వారు తెచ్చిన అప్పుకి అసలు వడ్డీ కడుతూనే అదనంగా కొత్త రేషన్ కార్డుని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. వారు తెచ్చిన అప్పుకి వడ్డీ అసలు కడుతూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి డైట్ ఛార్జెస్ 40% పెంచాం. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. వారు చేసిన అప్పులకి వడ్డీ అసలు కడుతూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన బిడ్డలు చదువుకోవటానికి కుల మతాలకు అతీతంగా ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉండాలని ముఖ్యమంత్రి దార్శనికతతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్ 200 కోట్లతో 100 స్కూల్స్ని రాష్ట్రంలో మొదలుపెట్టాం. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మొదలుపెట్టాం. స్కిల్స్ యూనివర్సిటీ మొదలుపెట్టాం. ఇవి కాకుండా 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి మధ్యాహ్నం ఉదయం పూట అల్పాహారంతో పాటు ఒక గ్లాసు పాలు, రాగి జావ కూడిన ఒక గ్లాసు ఇచ్చే ఏర్పాటు చేశాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించబోతున్నాం. చివరికి రాష్ట్రంలో ఉన్న 1,15,00,000 కుటుంబాలకి ఏ ఒక్క కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల లెక్క ఇందిరమ్మ బీమా పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి కోసం అమలు చేయబోతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే వారు సర్వనాశనం చేసిన ఆర్థిక వ్యవస్థని, పాలనా వ్యవస్థని అన్నిటినీ గాడిలో పెడుతూనే రూపాయి పోగేసి అటు మహిళల కోసం, ఇటు రైతుల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం, విద్యార్థుల కోసం, చివరికి అన్ని కుటుంబాల కోసం ఆలోచన చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఇన్ని పథకాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నామే. వీటిని అభినందించాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇక మేము మిగలమని చెప్పి కొన్ని అబద్ధాలు పోగేసుకొని కావాలని ఒక పక్క నుంచి హరీష్ రావు, ఇంకో పక్కన కేటీఆర్, ఆయనేమో ఫామ్ హౌస్లో పడుకుంటాడో, వీళ్ళిద్దరిని పిల్లల్ని పంపిస్తాడు. వీళ్ళు మాట్లాడుతా అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎవరు చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేరు. మీరు ఊళ్ళల్లోకి వస్తే తరిమి కొడతారు తప్ప మిమ్మల్ని ఎవరిని గ్రామాల్లో కూడా రానియరు. మీరేమో కలలు కంటున్నారేమో. మీకు వెనక లేదు, ముందు లేదు. మీకు వెనక లేదు, ముందు లేదు. గతం అయిపోయింది, భవిష్యత్తు లేదు. వర్తమానంలో మేమున్నాం, భవిష్యత్తు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీయే.
ప్రజా సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ సహచర మంత్రివర్గ సభ్యులు అందరూ సమిష్టిగా ఒక సోదర భావంతో రాష్ట్ర ప్రజల కోసం మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే నేను కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే సభాపతి గారు కానీ, శాసనమండలి చైర్మన్ గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ, వాకిట్ శ్రీహరి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. గ్రామాలు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, రైతు బాగుండాలి, బలహీన వర్గాలు బాగుండాలి, యావత్ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అదే మా అందరి ఆలోచన. ఈ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ముందుకు తీసుకొని పోవటం కోసం 2047 $3 trillion ఎకానమీతో ప్రపంచంతో పోటీ పడేట్టుగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోతాం తప్ప గుంట నక్కల్ని మాత్రం, తోడేళ్లు మాత్రం ఈ రాష్ట్రం మీద పడనీయం, దోపిడి గురి కానీయం. మేమందరం మీ ఆస్తుల్ని, మీ వ్యవస్థల్ని, మీ కుటుంబాల్ని మీకు రక్షణగా నిలబడతామని చెప్పి సవినయంగా మనవి చేస్తూ, మరొక్కసారి అశేషంగా కదిలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి. దయచేసి అందరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండండి. లక్షల మంది ఉన్న లక్షణంగా సభ నిర్వహించుకునే గొప్పతనం మన ఖమ్మం జిల్లాది. అదిగో ఆనరబుల్ సీఎం గారు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. రైతులందరూ కలిసి ఆనందాన్ని వ్యక్తం చేసుకోండి. రైతు భరోసా నిధుల విడుదల. మీ చప్పట్లే మంగళ వాద్యాలుగా మోగాలి. ప్రతి రైతు కుటుంబం అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం తర్వాత మొక్కజొన్న రైతు